హలో ఎవ్రీవన్, మన సబ్స్క్రైబర్ కొత్తగా నేర్చుకుంటున్నాను. మనం బక్రం లేదా పేపర్ స్టిఫ్ యూజ్ చేసినప్పుడు నెక్ ఎలా కట్ చేసేసుకోవాలో కూడా చూపించండి అని చెప్పారు. అయితే ముందుగా నేను వారి కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నానని చెప్తున్నాను. అయితే ఫస్ట్ మనం నెక్ డిజైన్ ఇలా కట్ చేసుకుంటాం కదా, డ్రెస్కి అయినా బ్లౌజెస్కి అయినా ఇలా కట్ చేసుకున్న దాన్ని బక్రం మనం మిగిలేలాగా చూసుకోవాలండి. ఫస్ట్ నేను ఫ్రంట్ది డిజైన్ ఉంది కాబట్టి ఇలా పెట్టుకున్నాను. ఇటు సైడ్ జాయింట్ వస్తుంది కదా, ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక్కడ స్టిచ్చింగ్ కోసం అనేసి ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఎలా ఉందో అలా డ్రా చేసేసుకుంటున్నాను. పైన కింద మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. తర్వాత ఇది షేప్ 1 ఇంచ్ గ్యాప్తో ఇలా మనం కట్ చేసేసుకోవాలి. అయితే ముందుగా మీకు ఇలా రాకపోతే రౌండ్గా కట్ చేసేసుకోండి. చెయ్యి తిరగని వాళ్ళు ఫస్ట్ ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ షేప్ ఎలా డ్రా చేసామో అలానే మనం ఇది ఎక్స్ట్రాతోని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా మనము హ్యాండ్ తిరగాలంటే బక్రాన్ని కరెక్ట్గా ఇలా టైట్గా పట్టుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ షేప్ ఉంది కదా, ఆ షేప్ని మనము ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడైనా క్రాస్ ఉన్న దాన్ని చూసుకుంటూ ఇలా 1 ఇంచ్ గ్యాప్తో వచ్చేలాగా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలానేనండి బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ మిగిలిన పార్ట్లో మనము ఈ బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసేస్తున్నాను. మనము ఎప్పుడైనా క్లాత్ అయినా బక్రం అయినా మిగిలేలా చూసుకోవాలి. ఇక్కడ వేస్ట్గా పోకుండా ఇటు సైడ్ పైన ఉంది కదా, అటు సైడ్ ఈ రౌండ్ షేప్ వచ్చేలాగా నేను అడ్జస్ట్ చేసేసుకొని ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. దీనికి కూడా జాయింట్ వస్తుంది, ఫ్రంట్ మధ్యలో జాయింట్ వస్తుంది. ఆ జాయింట్ కోసం ఎక్స్ట్రా పెట్టేసుకొని రౌండ్గా కట్ చేసేసుకుంటున్నాను. మనం నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా కట్ చేసేసుకొని క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బక్రాన్ని క్లాత్కి ఎలా అటాచ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎందుకంటే చిన్న వీడియోస్ కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందనేసి నేను ఇలా షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఎవరికైనా యూస్ఫుల్ అవుతే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.